ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే శ్రీ గురుదేవుని యొక్క పాదార విందాలను ఆ విందాలయందు ఆ చరణ యుగలమునందు ఏమున్నది అంటే సకల సంసార దుఃఖ సమూహాల యొక్క ధ్వంసమే ఉన్నది. ఆ ధ్వంసం కూడా ఇంకా మిగలకుండా అంటే శేషభాగం లేకుండా సకల సంసార దుఃఖాలు కూడా నిశ్శేషంగా నశించిపోతాయి. అంతేకాదు మహాభయంకరమైనటువంటి దావాగ్నిని ధరించి ఉన్నటువంటి వాడే శ్రీ సద్గురుదేవుడు. అంటే శ్రీ సద్గురుదేవుని యొక్క పాదాలు ఎక్కడైతే పెడతాడో ఆ పెట్టిన ప్రదేశం అంతా కూడా ఎక్కడైతే నిలుపుతాడో ఆ చోటంతా కూడా సకల సంసార దుఃఖాలు కూడా నశించిపోతూ ఉన్నవి అని చెబుతూ సకల జ్ఞాన ఐశ్వర్యాదులు కూడా కలుగుతూ ఉన్నవి. ఎవరైతే ఏది కోరతారో దానిని సిద్ధింపజేసుకుంటారు. అది కూడా జ్ఞానైక సంబంధమైన విషయంలోనే. ఎందుకు శ్రీ సద్గురుదేవునికి ఉన్నదే జ్ఞానము అనబడే గొప్పదైనటువంటి ఐశ్వర్యం. దాని ద్వారా ఆయన దగ్గర ఏది ఉన్నదో అది మాత్రమే కదా మనకు ప్రసాదించగలడు. అంటే ఈ యొక్క శారీరక సంబంధమైన భుక్తి గడుపుకుంటూ వాని యొక్క ముక్తితత్వానికి ఎవడైతే ప్రయత్నిస్తూ ఉంటాడో ఆ ప్రయత్నం అనేటువంటిది సఫలీకృతం చేసేస్తాడు అని చెబుతూ, అంతేకాదు శ్రీ గురుదేవుని యొక్క పాదార విందాలు అంత మాత్రమే కాదు, ఇంకా మహారణ్యాగ్ని సమస్తారణ్యాన్ని కూడా క్షణంలో దహించినట్లుగానే. ఏ విధంగా అంటే మహా అరణ్యము, అరణ్యంలో అప్పుడప్పుడు చెట్లు రాసుకొని ఎక్కువగా వెదురు చెట్లే రాసుకుని అగ్ని పుడుతుంది. ఆ అగ్ని అనేటువంటిది ఎప్పుడు ఏ విధంగా అంటే ఇక ఆ చెట్లు రాసుకొని ఒక చెట్టు వెంట ఇంకొక చెట్టు వెంట ఆ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మంటలు పూర్తిగా వ్యాపించి అరణ్యమంతా తగలబడిపోయినట్లుగానే దానిలో ఇంకా ఏముంటాయి అంటే కొన్ని పచ్చగా ఉన్నటువంటి పచ్చి చెట్లు కూడా ఉంటాయి. ఆ పచ్చి కట్టెలు కూడా ఈ మహాగ్ని జ్వాలలో అవి కూడా బూడిదే అయిపోతాయి, అవి కూడా తగలబడిపోతాయి. అంటే గొప్పదైనటువంటి మంట యందు ఎండు కట్టెలే కాదు పచ్చి వేసినా ఏ విధంగా నశించిపోతాయో, తగలబడిపోతాయో, దహించిపోతాయో, అలాగే తన యొక్క పాద సంస్పర్శము చెందినటువంటి అంటే శ్రీ గురుదేవుని యొక్క పాద సంస్పర్శనము ఎవడైతే చేస్తాడో ఆ చేసిన వారు అవివేకులే అయ్యున్నప్పటికీ కూడా ఆ అవివేకుల యొక్క మూలం నుండి కూడా ఆ జ్ఞానము అనేటువంటిది నశించిపోతుంది. ఆ మూల అజ్ఞానమంతా కూడా జ్ఞానప్రదమైనటువంటి పాదానలము చేత ఎవడైతే అజ్ఞానియే అయ్యున్నా అవివేకియే అయి ఉన్నప్పటికీ కూడా ఆ వాడు శ్రీ గురు పాదార విందాలను ఎప్పుడైతే ఆశ్రయించి దానిని స్పర్శించి ఉంటాడో అక్కడ శ్రీ గురుదేవుని పాదాలయందు ఏమి ఉన్నది అంటే ఆయన యొక్క పాదాలు ఎటువంటిది అంటే మహాభయంకరమైనటువంటి దావాగ్ని అంటే జ్ఞానైశ్వర్యముతో కూడి ఉన్నాడు. ఆ కూడి ఉన్నటువంటి పాదాలను స్పర్శించినటువంటి వారి యొక్క పూర్తి మూలమైనటువంటి ఆ జ్ఞానము అంతా కూడా పాదాలలో ఉన్నటువంటి జ్ఞానాగ్ని ఆ అనలము చేత, అనలము అంటే అగ్నే కదా, ఆ అనలము చేత వీని యొక్క కర్మ అనేటువంటిది నిశ్శేషంగా నశించిపోతుంది, దహించుకుపోతుంది. అంటే అగ్నిలో ఏమున్నది ఇక్కడ పవిత్ర గుణాలే ఉంటూ ఉన్నాయి. దానికి పచ్చివి ఎండువి అనేవి లేవు, సర్వము కూడా అది దహించి వేస్తుంది. అలాగే పవిత్రమైనటువంటి పాదము చేత అందరినీ కూడా పవిత్రులను చేస్తుంది శ్రీ గురు పాదము అని చెబుతూ చేస్తూ సర్వ పాప మాలిన్యాలను ఏమాత్రము కూడా దరిచేరనివ్వదు. అంటే మలినంతో కూడినటువంటి పాప పంకిలమైనటువంటి బురదను ఏమాత్రం కూడా సమీపానికి దగ్గరకు రానివ్వదు. అంటే ఆ ప్రక్కనే వెళ్ళనివ్వదు.
అంటే అజ్ఞానజనితమైనటువంటి పుణ్యపాప విశేషాలతో కూడినటువంటి అజ్ఞానజనితమైన భ్రమజనితమైన విషయాల వైపుకు వెళ్ళనివ్వదు. అంటే అటువంటి జ్ఞాన ప్రకాశాన్ని చేస్తూ ఉన్నాడు ఆ సద్గురుస్వామి అని చెబుతూ, ఇంకా కూడా ఆ మహాత్ముని యొక్క సహస్రారమున, అంటే ఆ మహాత్ముని ఆ గురుదేవుని యొక్క సహస్రార స్థానము, దాని యందు సర్వదా ప్రకాశమానమైనటువంటి సహస్ర కమలమందు పరిశుద్ధ చంద్రబింబమై దేదీప్యమానుడే అగుచూ ఉన్నాడు. ఏ విధంగా అంటే శ్రీ గురుదేవుని యొక్క సహస్రారమునందు పరమాత్మ వెలసిల్లినట్లుగానే ఇప్పుడు మన యొక్క సహస్రారమందు సర్వకాల సర్వావస్థల యందు కూడా సర్వదా ఎల్ల కాలము కూడా ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు లేడు అని చెప్పడానికి లేకుండా భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు కూడా ఎవడైతే జ్ఞానముతో వాడు ఆరూఢుడై ఉన్నాడో, పరమపదమునందు ఆసక్తి కలిగి ఉన్నాడో, శమధమాదులు మొదలైన నిగ్రహాలతో వాడు ఈ శాశ్వత వస్తువును గురించి ప్రయత్నిస్తూ ఉన్నాడో, నిత్య అనుష్ఠానాలను సమకూర్చుకుని ఉన్నాడో, అటువంటి వాణి యొక్క సహస్ర కమలమునందు, సహస్ర కమలము అంటే మనకి షడాధారాలకు కూడా అతీతంగా ఉన్నటువంటిదే సహస్ర కమలము. అది సహస్రము అంటే 1000 కంటే ఎక్కువ. అన్ని దళములు ఉన్నటువంటి ఏ కమలం అయితే ఉన్నదో అది పరిశుద్ధ చంద్రబింబంలాగా ప్రకాశవంతంగా దేదీప్యమానంగా మహాపరిశుద్ధత్వంతో స్వచ్ఛంగా ఉంటుంది. దాని యందు దేదీప్యమానమై ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెబుతూ, ఇంతకీ సహస్రారము గురుదేవుని స్థానమే కదా. ప్రతి ఒక్క గురు భక్తునికి కూడా తన యొక్క సహస్రార స్థానము అంటే అది గురుదేవుని యొక్క స్థానమే కదా. అక్కడ శ్రీ గురు సార్వభౌముడు మరి నెలకొని ఉంటాడు కదా. ఆ యొక్క సహస్రార సింహాసనమనందు శ్రీ గురు సార్వభౌముడు ఉండేటువంటి ప్రదేశం కాబట్టి ఆ ఈశ్వరుడు చంద్రుని శిరమును ధరించినట్లుగానే ఆశ్రితుల యొక్క సకల తాపాలను కూడా పోగొట్టునట్లుగానే సహస్రారంలో జ్ఞానచంద్రుని ధరించి ఉన్నాడు. ఏ విధంగా ఈశ్వరుడు అంటే మనకి ఈశ్వరుని యొక్క విగ్రహాన్ని చూపించినప్పుడు ఆయన యొక్క శిరమున చంద్రుణ్ణి అంటే అర్ధచంద్రాకారాన్ని అలంకరించుకున్నట్లుగా మనకి కనబడుతూ ఉంటుంది. అలాగే అంటే చంద్రుణ్ణి శివుడు ఎక్కడ ధరించాడు? తన యొక్క శిరస్సున అందంగా పువ్వులాగా ధరించాడు. అలాగే ఆశ్రితుల యొక్క సకల తాపాలను పోగొట్టునట్లుగా అంటే ఎవరైతే శ్రీ సద్గురుదేవుని ఆశ్రయిస్తారో వారి యొక్క తాపాలు, ఎటువంటి తాపాలు? ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికమైనటువంటి ఏ తాపత్రయాలైతే ఉన్నదో, జీవి అంటేనే తాపత్రయంలో కొట్టుమిట్టాడటం. ఆ తాపత్రయాలకు లోబడిని అనేక రకాలైనటువంటి వాసనల చేత వాడు మళ్ళీ మళ్ళీ కూడా దేహాలు ధరించి దాని ఎందే దుఃఖంలో దుఃఖటిల్లుతూ ఉంటాడు. కాబట్టి అటువంటి తాపత్రయాలను అనేటువంటిది పోగొట్టేటువంటి ఎవరైతే ఆశ్రయించాడో ఆ ఆశ్రయించిన వాడికి ఈ తాపత్రయ బాధ అనేటువంటిది నశించిపోతుంది. అంతేకాదు సహస్రారంలో జ్ఞానచంద్రుని ధరించి ఉన్నాడు. శివుడు గనక చంద్రుణ్ణి ధరించినట్లుగానే ఆ సహస్రార స్థానంలో జ్ఞానము అనేటువంటి చంద్రుణ్ణి ధరించి ఉన్నాడు. తన యొక్క బ్రహ్మరంధ్ర కమలమనందు ఆ శ్రీ గురు పరమాత్ముని యొక్క బ్రహ్మరంధ్రము అన్నా కూడా అదే సహస్రార స్థానమే. ఆ బ్రహ్మరంధ్రము అనేటువంటిది అంటే సహస్రార కమలమనందు చంద్రస్వరూప హంస నిరావరణమై విహరిస్తూ ఉన్నది. ఏ విధంగా అంటే తెల్లని చంద్రస్వరూపుడు అంటే తెల్లగా శీతలముగా ప్రసన్నముగా ఉన్నదే కదా. అటువంటిది నిరావరణమై అంటే ఏ అడ్డు లేకుండా స్వేచ్ఛగా సహస్రార కమలమనందు ఎవరు బ్రహ్మరంధ్రమందు ఎవడు విహరిస్తూ ఉన్నాడు? హంసరూపమై విహరిస్తున్నటువంటి వాడు శ్రీ సద్గురుత్తముడు. ఆ విధంగా ఆ హంస అనేటువంటిది విహరిస్తూ ఉన్నది. అలా అంటే సకల వృత్తులను కూడా నశించినప్పుడు హంస ఊర్ధగామి అయి సహస్రారమునందు శుద్ధమైనటువంటి చంద్రప్రకాశము వ్యాపించి ఉంటుంది. ఏ విధంగా అంటే సకల వృత్తులు నశించినప్పుడు
దేహ సంబంధమైన, లోక సంబంధమైన, దృశ్య సంబంధమైన, విశ్వ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, ఈ యొక్క తాపత్రయాల సంబంధమైనటువంటి ఏ వృత్తులైతే చిత్తము, మనసు, వీటి యొక్క వృత్తులు అనేటువంటిది నశించిపోయినవో అప్పుడు ఏ విధంగా పరిశుద్ధమై ఉంటాడు. ఉండడం వల్ల ఆ హంస ఏ విధంగా అంటే ఊర్ధ్వగామి అవుతుంది. అప్పటి వరకు అధోలోకాలలోనే ఉంటుంది. మనం జపించినా జపించకపోయినా కూడా ఏ విధంగా అంటే ఈ యొక్క ఎడానాడి, పింగళనాడి అనేటువంటి దానిలో ప్రాణవాయువు రూపంలో రేచక పూరక కుంభకాది రూపంలో ఈ విధంగా ప్రాణవాయువు ఆధార స్వాదిష్టానమణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ సహస్రార చక్రాలు అనేటువంటి దాని యందు, అంటే సహస్రార చక్రము అనేది సద్గురు స్థానము. ఇక్కడ మనకి షడాధారాలు యందు మాత్రమే ఈ హంస సంచారము అనేది జరుగుతుంది. అయితే ఈ హంస సంచారము అనేది ఏ విధంగా ఉంటుంది? ఆజ్ఞా చక్రము యందు ఎవడైతే నిగ్రహించగలుగుతాడో హంసని, అంటే వాడు ప్రాణాయామమునందు పరివేష్టితుడై ఉండాలి. పరిపూర్ణమైనటువంటి ప్రాణాయామాన్ని వాడు అభ్యసించి ఉండాలి. అంటే ఎడను పింగళను మరి ఎడకు మరి లోపలకు వచ్చినటువంటి పూరించిన మరి ప్రాణవాయువును కుంభించగలగటం, మరి ఎంత సమయాన్ని కుంభించగలగటం, మరి వాడు రేచించిన అంటే బయటికి వదలబడినటువంటి ఆ ప్రాణవాయువుని అక్కడే కుంభించడం, మళ్ళీ పూరించేదానికి మళ్ళీ ఎంత సమయం అనేది తీసుకోవడం, ఇటువంటి అభ్యాసం చేసినప్పుడు ఆ ప్రాణవాయువు అనేటువంటిది ఈ యొక్క ఆధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రాల యందు ఈ విధంగా వెన్నుపూస మొదలుకొని మూలాధార చక్రం వరకు ఇక్కడి నుండి మళ్ళీ కూడా ఆజ్ఞా చక్రాన్ని చుట్టుకొని మళ్ళీ కూడా వెన్నుపూస ఇంకొక ప్రక్క నుండి ఉన్నటువంటి దానినే మనం సూర్యనాడి, చంద్రనాడి, బ్రహ్మనాడి లేదా అగ్నినాడి అని చెబుతూ ఈ నాడుల ప్రకారం అభ్యాసము చేత ఎవరైతే ఈ ప్రాణాయామం అనేటువంటిది చేస్తూ ఉన్నారో ఈ చేసినప్పుడు ఆ హంస అనేటువంటిది నిగ్రహ శక్తికి లోబడుతుంది. ఆ నిగ్రహ శక్తికి లోబడినప్పుడు ఆజ్ఞాచక్రములో నిలబెట్టగలిగినటువంటి అభ్యాసము చేత వాడు ఆ హంసని ఊర్ధ్వంగా పయనింపచేయగలడు. ఊర్ధ్వంలో ఏమున్నది? సహస్రారం ఉన్నది. ఆ సహస్రారమునందు నిలయమై ఉన్నటువంటి ఆ యొక్క సహస్రార గద్దె అంటే సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడు శ్రీ సద్గురు సార్వభౌముడు. అటువంటి ఆయన దేనిని శుద్ధమైనటువంటి చంద్రప్రకాశం వ్యాపించి ఉంటుంది. అంటే తెల్లనైన ధవలకాంతితో దేదీప్యమానంగా జ్ఞాన ప్రకాశంతో ఉన్నటువంటి ఆ హృదయ పుండరేకమునందు ఈ ఊర్ధ్వగామి అయి ఎప్పుడైతే ఈ హంస అనేటువంటిది ఆజ్ఞాచక్రము నుండి కూడా అంటే పైకి ఇంకా కూడా సహస్రారము వరకు పయనించి ఆ సహస్రారమందు నిలబడి ఉంటుంది. అక్కడ నిలబెట్టగలిగినప్పుడు వాడు సర్వము జ్ఞానస్వరూపమే. ఈ దృశ్య సంబంధమైనటువంటిది మనకి జీవస్థితి వరకు మాత్రమే దృశ్య సంబంధమైనది. జీవస్థితి ఎంతవరకు ఉంటుంది? కంఠస్థానం వరకు మనకి జీవస్థితి ఉంటుంది. అదే మనకి ఆధార చక్రంలో ఉన్నటువంటి గణపతి అని, మరి స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటిది విష్ణుమూర్తి అని, అంతేకాదు స్వాదిష్టాన చక్రంలో ఉన్నది బ్రహ్మ అని, మణిపూరక చక్రంలో ఉన్నది విష్ణు అని, అనాహత చక్రంలో ఉన్నది రుద్రుడని, కంఠస్థానంలో ఉన్నటువంటిది మరి జీవుడు అని చెప్పబడింది. ఈ జీవుడు ఏం చేస్తాడు అంటే కంఠస్థానంలో నిలబడి ఉంటాడు. ఉదాన వాయువుతో కూడుకొని ఉంటాడు. కూడుకొని ఉండి ఏం చేస్తాడు? అధోలోకాలు అంటే కంఠము నుండి హృదయము నుండి మణిపూరకము నుండి మరి స్వాదిష్టము నుండి ఆధారం వరకే తిరుగుతూ ఉంటాడు. వాడు అంటే ఈ ముక్కులో నుండి గాలి ఇక్కడికి వెనక్కి వెళ్ళిపోతుందే కానీ ఆజ్ఞాచక్రానికి వెళ్ళకుండా వెళ్తుంది. ఎందుకు అంటే వాడికి అటువంటి దానిని తిప్పగలగడం చేత కాదు. అలా వాడు ఆజ్ఞాచక్రం మీదుగా గనుక వెనక్కి తిప్పి ఆ శ్వాసను మరి తిప్పుకోగలుగుతున్నాడు అంటే వాడికి జ్ఞానం అనేటువంటిది వికసించడమే. అంటే ఈ కంఠస్థానమున ఉన్నటువంటి జీవుడు ఊర్ధ్వంగా పయనించినప్పుడు ఆజ్ఞాచక్రానికి చేరతాడు. ఆ ఆజ్ఞాచక్రము నుండి కూడా వాడు అనుగ్రహాలు కలిగినటువంటి ఎవరి అనుగ్రహం? తన యొక్క నిగ్రహంలోకి తన శ్వాస రావడం,
మరి ఆ పరబ్రహ్మస్వరూపమైన గురుమూర్తి యొక్క అనుగ్రహానికి లోబడినప్పుడు ఆ యొక్క నిగ్రహ శక్తిలో ఉన్నటువంటి ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి ఆ ప్రాణవాయువు ఆ హంస సంచారాన్ని దాన్ని ఆధ్యాత్మికంగా మారిస్తే అది హంస సంచారం. అదే ఇహ సంబంధమైన దేహ సంబంధంగా మాట్లాడితే అది ప్రాణవాయువు యొక్క సంచారం. అయితే ఈ ప్రాణవాయువే హంసగా ఉన్నప్పుడు అది ఆజ్ఞాచక్రంలో స్థిరపడి నిగ్రహించగలిగినప్పుడు దానిని ఊర్ధ్వంగా పయనింపచేయడం. అదే సహస్రారమునందు నెలకొని ఉన్నటువంటి శ్రీ సద్గురుమూర్తి యొక్క చరణార విందాలను తాకింపజేయటం. అంటే వాడు సద్గురు స్వరూపమే అయి ఉండడం అని చెబుతూ అక్కడ ఎలా ఉంటుంది అంటే చంద్రప్రకాశంలాగానే చల్లగా తెల్లగా ధవలకాంతితో ప్రకాశవంతమై స్వయం జ్యోతి స్వరూపమై అంగుష్ట ప్రమాణమై ఉన్నటువంటి అప్పుడు ఆ సద్గురుమూర్తి ఆ విధంగా వ్యాపించి ఉన్నప్పుడు ఏముంటుంది అక్కడ సకల సంతాపాలు అంటే సకల భయాలు బాధలు క్లేశాలు పూర్తిగా నశించిపోతాయి. అంటే నిర్వికల్ప సమాధి ఎందు జ్ఞానచంద్రోదయము కలుగుతుంది వానికిక ఈ ఇహ సంబంధమైన అంటే శారీరక సంబంధమైనటువంటి స్మృతి అనేటువంటిది తప్పుతుంది. ఆ బ్రహ్మరంధ్రం నందు ఎప్పుడైతే తను ఊర్ధ్వగామి అయి ఆ యొక్క ప్రాణవాయువును అక్కడ బంధించి ఉంచగలిగాడో అక్కడ స్థాపించి ఉంచగలిగాడో అప్పుడు ఏమవుతుంది ఇహ సంబంధమైన శరీర సంబంధమైనటువంటి మరి అవగాహన గురుతు అనేది కోల్పోయినప్పుడు వాడు అక్కడ జ్ఞానచంద్రోదయం జ్ఞాన ప్రకాశంలోనే నిలబడి ఉంటాడు. దానినే సమాధి అని చెప్పవచ్చు. అది ఎటువంటి సమాధి? నిర్వికల్ప సమాధి. ఎక్కడున్నాడు? సద్గురు స్థానమునందు చేరి ఉన్నాడు. ఎక్కడి స్థానం? కడపటి స్థానం, చిట్ట చివరి స్థానం. ఏ 7 చక్రాలైతే చెప్పుకున్నామో ఆ 7వ చక్రము అంటే అది పతాక స్థాయి. అక్కడికి వెళ్ళినటువంటి వానికి జ్ఞానం ఏ విధంగా ఉంటుంది? దేదీప్యమానంగా ప్రకాశవంతంగా కలిగి ఉంటుంది. వాడు ఆనందము అనబడేటువంటి అమృతంతో నిండిపోయి ఉంటాడు. అంతేకాదు ఈ సహస్రార ధ్యాతలకు తాపాన్ని పోగొట్టి జ్ఞానామృతాన్ని వసంగుతాడు. ఏ విధంగా అంటే సహస్రారమునందు ఎవరైతే చేరి ఉండారో ఆ చేరి ఉండాలి అనుకుంటున్నారో అనుకునేటువంటి వారికి పయనించే మార్గాన్ని ఈ విధంగా అని అభ్యాసాన్ని తెలియజేసి సహస్రారాన్ని చేరగలిగినటువంటి వానికి తాపాలను పోగొడతాడు. అలా తాపాలను పోగొట్టి కేవలము జ్ఞానామృతము అంటే చావు లేనిది శాశ్వతమైన నిత్యమైన నిరతిశయానందమైన నిరంజనమైనటువంటి ఆ యొక్క ఆనందతత్వాన్ని ఆ జ్ఞానామృతాన్ని ఇస్తాడు. అప్పుడు ఇదే బ్రహ్మదేవుడు హంసవాహనుడు అనడానికి కూడా మనకేమని చెప్తారు అంటే మనకి బ్రహ్మదేవుడు హంసవాహనారూఢుడు అనే కదా చెప్తారు. హంస అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఎక్కడ చెరిస్తుంది? ఆకాశమును చెరిస్తుంది. ఎక్కడ? సత్యలోకమునే హంస బ్రహ్మదేవునికి వాహనంగా ఉంటుంది. ఇక్కడ మనం సత్యలోకము అని చెప్పుకునేటువంటిది అంటే ఈ సహస్రార స్థానాన్నే మనం లోకాల విభజనకు వచ్చినప్పుడు భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనర్లోక తపోలోక సత్యలోకము అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది బ్రహ్మకు తన యొక్క ఆవాసము. ఆ ఆవాస ప్రదేశమే బ్రహ్మకు ఉండేటువంటి సత్యలోకము. ఆ సత్యలోకమే లోకాల అంటే 14 భువనాలను గురించి మనం విశదీకరించుకునేటప్పుడు మరి చిట్ట చివరిది అనేటువంటిది సత్యలోకమే. సత్యలోకం క్రింద ఉన్నటువంటిది తపోలోకము అంటే ఆజ్ఞాచక్రము. ఆ ఆజ్ఞాచక్రమునందు తనకు తాను తప్పించడం తమైనటువంటి ఆ యొక్క అజ్ఞానముతో నశించిపోగా అప్పుడు ఉదయించినటువంటి జ్ఞానంతో ఊర్ధ్వంగా పయనిస్తే ఉండేటువంటి తపోలోకము నుండి సత్యలోకాన్ని చేరటం అనే విషయాలను తెలుసుకుంటూ అంటే ఈ సహస్రారధ్యాతలకు ఈ తాపాన్ని పోగొడతాడు. ఎటువంటి తాపం? అజ్ఞానముతో ఉండేటువంటి తాపాన్ని పోగొట్టి జ్ఞానామృతాన్నే ఇస్తాడు. ఇచ్చి అందుకే దీనినే బ్రహ్మదేవుడు హంసవాహనారూఢుడు అనడానికి మరి మహేశుని అదే పరమేశ్వరుని ఏమంటాం? చంద్రశేఖరుడు అంటే శిరమున చంద్రుడు
శిరమున చంద్రుణ్ణి ధరించిన వాడు ఈశ్వరుడు అని చెప్పడం, హంసవాహనారూఢుడు అని బ్రహ్మదేవుణ్ణి చెప్పడం, ఈ విధంగా మరి వీటికి నిగూఢమైనటువంటి అర్థాలు. ఈ అర్థాలకేంటి, ప్రతి ఒక్కరూ కూడా చంద్రకళ అనేటువంటిది దేదీప్యమానంగా ప్రకాశించి, హంసము అనేటువంటిది ఆజ్ఞాచక్రము నుండి ఎప్పుడైతే ఉద్వగామి అయి సత్యలోకమునికి పయనించి అక్కడ స్థిరపడిందో ఆ విధంగా ఉన్నటువంటిది. అందుకే బ్రహ్మదేవుడు హంసవాహనారూఢుడు, శివుడు చంద్రుణ్ణి అలంకరించుకున్నవాడు శిరోభూషణంగా అని చెప్పేటువంటి విషయం ఎందుకు అంటే, ఇక్కడ చంద్రునిలాగా కాలానలములాగాను, అంటే చంద్రునిలాగాను ఉన్నది, కాల అనలము, కాలము అనబడేటువంటి అగ్నిలాగాను ఉన్నది. చంద్రుడు శీతలము, అనలము భయంకరమైనటువంటి అగ్ని. అలా అటువంటి పరమమైనటువంటి నిగూఢమైనటువంటి అర్థము అంటే అజ్ఞానాన్ని నశింపజేయగలిగినటువంటి అనలము, మరి ఒక తెల్లని ధవలకాంతితో ఉన్నటువంటి ప్రసన్నమైన శాంతియుతమైన చల్లని శీతలత్వము కలిగిన చంద్రునిలాగా కూడా ఉన్నది అని చెబుతూ, అంటే బ్రహ్మ మహేశులాగానే బ్రహ్మదేవుడు ఏ విధంగా చంద్రుడిలాగా హంసములాగా తెల్లగా ధవలకాంతితో ఉన్నట్లుగా ఉంటే, ఆ రుద్రుడు ఎట్లా ఉన్నాడు, కాలానలములాగా వినాశ స్థితికి అధిష్టానకర్త రుద్రుడే కదా. అంటే అగ్నిలా ప్రజ్వరిల్లుతూ, ఎటువంటి అగ్ని, అజ్ఞానాన్ని సమూలంగా ధ్వంసం చేసి దహించి వేసేటువంటి అగ్నిలాగా. అందుకే బ్రహ్మదేవుణ్ణి హంసములాగా, మహేశుణ్ణి అనలములాగా ఈ విధంగా చెబుతూ ఉన్నటువంటి, అంటే అజ్ఞానము నశించినటువంటి జ్ఞానము ధవలకాంతితో శీతలత్వంతో ఉంటుంది అని తెలియజేస్తూ, శ్రీ సద్గురు పరబ్రహ్మమును నిరంతరం కూడా సర్వ సంతాపాలు నశించిపోవడానికి, ఆనందం ప్రాప్తింపజేసుకోవడానికి ఈ విధంగా శ్రీ సద్గురుదేవుని సదా ధ్యానించాలి. ఇది శాశ్వతమైనటువంటి తత్వ మార్గము అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.